నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. న్యూస్ 9 టీవీ బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్స్. మున్సిపల్ సంగ్రామంలో అసలైన ఘట్టం మొదలైంది. వార్డున ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీని ఇస్తుండటంతో గెలుపోటముల లెక్కలు ఆసక్తిగా మారాయి. మా న్యూస్ 9 టీవీ ప్రతినిధులు ఉదయం నుంచే వివిధ వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల శక్తి ఉన్న ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులతో మేము ముఖాముఖి నిర్వహించాం. అధికార పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని భావిస్తున్నాయి. ఈరోజు మనం 63వ వార్డు సెంట్రల్ కోర్ట్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సమయం. ఈ సమయంలో పొద్దున కొంచెం మందకోడిగా జరిగిన కానీ ఇప్పుడు మాత్రం ఊపందుకుంది. ఇందులో కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ వాళ్ళ ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కర్రపాలయ్య మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మేడం, పార్టీ కాంగ్రెస్ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది? అధికార పార్టీ కరీంనగర్ అంతా కాంగ్రెస్ జెండాలే ఎగురుతున్నాయి. ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధికే మా ఓటు అంటూ ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో జెండా ఎగరవేయడం అటు కైవసం చేసుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ తరమవుతుంది. ఎందుకంటే అది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ ఫలితాలైనా కాంగ్రెస్ ద్వారా వీళ్ళకి అందుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, బీద ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం కాబట్టి ప్రజలు విశ్వసిస్తున్నారు. తప్పకుండా కరీంనగర్ అంతా కాంగ్రెస్ జెండాలు ఎదుగుతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ నడుస్తుంది. మా 63వ డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. ఎక్కడా తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోయిన స్వతంత్ర అభ్యర్థులు వార్డు సమస్యలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా తమ వ్యక్తిగత ఇమేజ్ మరియు చేసిన సేవలే ఓట్లు రాల్చుతాయని వారు బలంగా నమ్ముతున్నారు. మేము ఇప్పటికీ ఆరోగ్య ఫార్వర్డ్ బ్యాక్ నుంచి ఎన్నో గుర్తులు పోటీ చేస్తున్నాను. ఒక 4 దశాబ్దాలు పైగా నేను ఇదే కాలంలో ఉన్నా, ఇదే డివిజన్లో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మంచి స్పందన ఉన్నది. అందరూ కూడా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా కూడా నేనే గెలుస్తానన్న ధీమా ఉంది. సైలెంట్ ఓట్ల మీద కీలకమైన చేసుకుంటూ పనిచేసుకుంటూ ప్రతి ఇంటి ప్రతి గడప కూడా లేదు మేడం, ప్రస్తుతం ఏం లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు నాడిని పట్టుకునే ప్రయత్నం చేయగా అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా లేక సంక్షేమ పథకాలకు ఓటేస్తారా అనేది తేలాల్సి ఉంది. నా పేరు దేశీ చిక్కుబాబు. నేను 63వ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా 40 పార్టీ డివిజన్లో చేశాను. ఇప్పుడు 63 డివిజన్లో బండి సంజయ్ గారి ప్రోత్సాహంతో బీజేపీ టికెట్తో నిల్చున్నాను. నన్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ బండి సంజయ్ గారు చెప్పినట్టు ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ డివిజన్లో సమస్యలను తీరుస్తూ ప్రతి సమస్యను నా సమస్యగా తీసుకుంటూ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏమీ రావట్లేదు. ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు ఏది ఇచ్చినా, ఏ నిధులు వచ్చినా కూడా అన్ని కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి. మాకు బండి సంజయ్ గారి ఆధ్వర్యం, సంజయ్ గారి డివిజనే కాబట్టి మాకు సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మా డివిజన్లో ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. నమస్కారం అండి, నా పేరు కొండపల్లి సరిత. నేను తాజా మాజీ కార్పొరేటర్ 39వ డివిజన్. ఈసారి మేము 17వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాము. గతంలో మా తండ్రి గారైన బత్తుల వెంకయ్య గారు ఈ డివిజన్ కార్పొరేటర్గా వ్యవహరించారు. ఆ తర్వాత మా తల్లిగారు బత్తుల భాగ్యలక్ష్మి గారు కార్పొరేటర్గా గెలిచారు. తర్వాత ప్రజలు అదే నమ్మకంతో నన్ను కార్పొరేటర్గా గెలిపించారు. ఈ 3 పర్యాయాలు కూడా హ్యాట్రిక్ విజయాన్ని మాకు మా డివిజన్ ప్రజలందరూ ఇచ్చారు. ఎంతో నమ్మకంతో మేము చేసిన అభివృద్ధి పనులను చూసి మరొకసారి మాకే పట్టం కడదామని మాకు ఈసారి మరోసారి అవకాశం ఇచ్చారు మా డివిజన్ ప్రజలంతా. మాకు అండగా బండి సంజయ్ అన్న గారు ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన నగరం, దేశం అంతా కూడా కాషాయమయమైపోయింది. అందరూ కూడా యూత్ ఏంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి అందరూ కూడా బీజేపీ అనే ఒక నినాదంతో బీజేపీకే ఓటు వేస్తున్నారు.
చాలా చక్కగా జరుగుతుందండి ఓటింగ్ సరళి. తప్పకుండా 21వ డివిజన్ నుంచి కొండపల్లి సతీష్ గారి ఘన విజయం జరగబోతుంది, సాధిస్తున్నారు. ప్రజలందరూ తప్పక భారీ మెజారిటీతో వారిని గెలిపించబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ అంతా కూడా బీజేపీకే జరిగిందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నాలుగోసారి ఎలా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? మూడుసార్లు పనిచేసాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ నాలుగోసారి కూడా ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్గా నా డివిజన్లో ఒక తల్లిలాగా నా పిల్లలైతే ఏ విధంగా బాగుండాలనుకుంటానో నా డివిజన్ ప్రజలు కూడా అదే విధంగా బాగుండాలని ఒక తల్లి స్థానంలో నా డివిజన్ అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు ఒక ఆడపిల్లకు ఓటేస్తే వేస్ట్ అనకుండా ఆడపిల్లల్లో ఓటేయచ్చని నిరూపించే విధంగా నా కార్యాచరణని రాబోయే కాలంలో కూడా నేను కార్పొరేటర్ గెలిచిన తర్వాత నా డివిజన్ ఇళ్ళ వేళలో అందుబాటులో ఉంటా. డివిజన్ అభివృద్ధికి నేను కృషి చేస్తాను నమ్మకంతో నా ప్రజలందరూ కూడా మెజారిటీ ప్రజలు నాకు ఆశీర్వాదాలు. అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, టీఆర్ఎస్ వస్తుంది ఎలా అనుకుంటున్నారు? ఇది స్థానిక సంస్థలు ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు, ప్రజల మంచి చెడు బాగోగులు అభివృద్ధితో పాటు మనకి తెలిపించే వాళ్ళు కూడా కావాలనుకుంటారు. కాబట్టి గతంలో బీజేపీ ఉన్న డివిజన్ చూడండి, మా డివిజన్ చూడండి. నేను ఏ పార్టీలో ఉన్నాం అని కాదు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. నేను ప్రజా సమస్యల మీద పూర్తిగా పోరాటం సాగిస్తానని నమ్మకంతో జనరల్లో కూడా నాకు గతంలో ఓటేసి నా ప్రజలు ఎన్నుకున్నారు. నా డివిజన్ పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిస్తా. నా డివిజన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ 50 లక్షల నిధులతోటి డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా బీటప్ప గురించి కూడా నేను 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి గౌరవ మాజీ మంత్రి ఆశీస్సులతో 20 లక్షలు తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి స్లాట్ వేసి ఇవ్వడం జరిగింది. ఇలా అనేక హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా లేకుండా 3 సార్లు వేశారు, 4సారి వేస్తున్నారు. ఎవరికైనా ఒక ఛాన్స్ కొత్త వాళ్ళకి ఇద్దాము, పాత వాళ్ళకి ఒకసారి ప్రజలను ఆలోచన చేస్తున్నారు. కొత్త వాళ్ళు నేర్చుకునే పాత వాళ్ళు చేయని ఏమైనా పనులు ఉంటే మేము చేస్తామని చెప్పే అవకాశం కొత్త వాళ్ళకి ఉంటుంది. ఆల్రెడీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అన్ని నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. ప్రజలు మమ్మల్ని తప్పకుండా ఎన్నుకుంటారు. ప్రతి ఇంటికి నేను ఒక వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బాధ్యతగా నేను పూర్తి చేసిన. ప్రతి ఇంటికి నేను బిడ్డగా, కోడలిగా, మరదలిగా, చెల్లెలుగా ఉన్నా కాబట్టి వారి ఆశీర్వాదం కుటుంబ సభ్యుల ఆశీర్వాదం అనుకుంటున్నాను. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తే ఈ జీవితంలోనే క్రాస్ ఓటింగ్, దొంగ ఓట్ల ఆరోపణల నడుమ ఈసారి మెజార్టీలు చాలా స్వల్పంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రజాస్వామ్య పండుగలో ఓటరు నాడి ఎటువైపు ఉంది? అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్న ఆ సైలెంట్ ఓటింగ్ ఎవరిని మున్సిపల్ పీఠం పైకి కూర్చోబెడుతుంది? క్షణానికి మారుతున్న తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.